నాగ్ అశ్విన్ ఇప్పుడు ఇండియన్ టాప్ డైరెక్టర్స్లో ఒకరిగా నిలిచారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్, అట్లీ, సిద్ధార్థ్ ఆనంద్, సందీప్ రెడ్డి బంగా వంటి టాప్ కలెక్టెడ్ డైరెక్టర్ల కేటగిరీలో చేరిపోయారు. ఆయన రూపొందించిన కల్కి 2898 ఏడి ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. 5 రోజుల్లోనే ఈ సినిమా సుమారు 600 కోట్ల గ్రాఫ్ సాధించడం విశేషం. సోమవారం కలెక్షన్లు ఎలా ఉంటాయో అనే డౌట్ ఉండేది. కానీ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం బెటర్ కలెక్షన్లు ఉన్నాయని తెలుస్తోంది. ఈ లెక్కన ఈ మూవీ ఈజీగా 1000 కోట్లు దాటుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగ్ అశ్విన్ సినిమాలకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. చిరంజీవితో సినిమాకు సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చిరంజీవి సినిమా ఉండబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. దీంతో ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా అనే టాక్ ప్రారంభమైంది. చిరంజీవి గతంలో మహానటి సినిమా టైంలో నాగ్ అశ్విన్ని ఆయన టీంని అభినందించారు. సినిమా చాలా బాగుందని తెలియజేశారు. అంతేకాదు ఈ సందర్భంగా చిరు తన మనసులోని మాటను బయటపెట్టాడు. తనకు ఫోక్లోర్ సినిమాలు చేయాలని ఉందన్నారు. మాయలు, మంత్రాలు ఉండే చిత్రాలంటే ఇష్టమని, అలాంటి సినిమాలు చేయాలనుకున్నారు. ఈ విషయాన్ని నాగ్ అశ్విన్కి తెలిపారు. నాగ్ ఇలాంటి కథ రెడీ చేస్తే సినిమా చేసేందుకు రెడీ అన్నట్టుగా తెలిపారు చిరు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. నాగ్ అశ్విన్ కల్కితో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకి రెండో పార్ట్ కూడా ఉంది. నెక్స్ట్ పార్ట్ 2 పైనే ఫోకస్ పెట్టబోతున్నారు. ఆ తర్వాత అయినా చిరంజీవితో ప్రాజెక్ట్ ఉంటుందా? నాగ్ చిరు మాటలను సీరియస్గా తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏం జరుగుతుందో కానీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా పాతాళ భైరవి లాంటి సినిమా అనే చర్చనే ఆసక్తికరంగా క్రేజీ అనిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి సోషియో ఫాంటసీ చిత్రం చేస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో విశ్వాంబర అనే సినిమాలో నటిస్తున్నారు. పురాణాలు, సోషల్ ఎలిమెంట్లు మేళవించి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్తో, భారీ కాస్టింగ్తోనే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్, మీనాక్షి చౌదరి, సురభి, ఈషా చావ్లా వంటి భామలు మెరవబోతున్నారట.